చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ఎలా ఉంటుందంటే విభజించు పాలించు అన్న రీతిలో ఉంటుంది. అదేవిధంగా నాయకుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, డెసిషన్స్ కూడా ఆ విధంగానే ఉంటాయి. ఒక పార్టీ ఇంకో పార్టీ నాయకుల మధ్య సఖ్యత ఏర్పడితే చంద్రబాబు నాయుడు గారు ఓర్చుకోలేకపోతున్నారు. రాజకీయాలు అవసరమా? ఇంత విద్వేషం నాయకుల మధ్య సృష్టించడం అవసరమా అన్న ప్రశ్నను కూడా లేవనెత్తుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎలాంటి వ్యక్తులకు కోపం ఎంతకాలం పాటు ఉంటుంది అనే విషయం తెలియజెప్పే సంస్కృత శ్లోకం ఒకటి ఉంటుంది. పాపిష్టి వాళ్ళకి కోపం వస్తే వాళ్ళు సచ్చేదాకా దాన్ని మర్చిపోరు అనేసి ఒక నీతి ఉంటుంది. కానీ చచ్చిపోయిన వాళ్ళ విషయంలో కూడా కోపం మాత్రం తగ్గించుకొని సంతాపాలు కూడా తెలియజేయడంలో కూడా కుటిల రాజకీయాలకు మాత్రమే పెద్దపీట వేసే వ్యవహార శైలిని ఎలా అర్థం చేసుకోవాలో ఒకసారి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. కేవలం అంబటి రాంబాబు గారితో కలిసి వేదికను పంచుకున్నందుకు, అది కూడా ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభ కదా అనే స్పృహ కూడా లేకుండా బోండా ఉమామహేశ్వర విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహించడం చాలా చిత్రంగా అనిపించింది. కేవలం సంతాప సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నందుకు బోండా ఉమామహేశ్వరరావు గారి వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించినట్టుగా ఆయన నుంచి వివరణ తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సోకార్ నోటీసులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. వార్తలు అయితే వస్తున్నాయి. అంటే కాపుల్లో గుర్తింపు కోరుకునే ప్రతి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం గారి మరణం తర్వాత ఆయనకు సంతాపం తెలియజేయడానికి ప్రయత్నించారు. ఆయన్ను పూర్తి శత్రువుగా పరిగణించకుంటే ఎవరైనా కొంత తేడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే పద్మనాభం గారు కాపులు అనే సింగిల్ పాయింట్ ఎజెండానే తన జీవితం అనేసి ఆ ఎజెండాకే తన జీవితాన్ని అంకితం చేశారు కాబట్టి, సో ఆయన అంతిమ దశలో ఆయన ఏ పార్టీలో ఉన్నారనే విషయంతో నిమిత్తం లేకుండా ముద్రగడ పద్మనాభం గారికి కాపు వర్గంలో ఘనమైన గుర్తింపు అయితే ఉంది. ఇలాంటి నేపథ్యంలో గుంటూరులో సంతాప సభ జరిగితే అంబటి రాంబాబు గారు, బోండా ఉమామహేశ్వరరావు గారు ఇద్దరు కూడా హాజరయ్యారు. ఇద్దరు కూడా ఆత్మీయంగా పలకరించుకున్నారు. కానీ కేవలం ముద్రగడ పద్మనాభం గారికి సంతాపం చెప్పడానికి మాత్రమే వాళ్ళు కలిశారు. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు సహించలేకపోతున్నాడు అంటే ఆయన ఎంత ఈర్ష్య ద్వేషంతో రగిలిపోతున్నాడు. దీన్ని బట్టి మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. వైసీపీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లోనూ వేదికలు పంచుకోవద్దు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్లో మరోసారి తెలుగుదేశం పార్టీ వారికి హెచ్చరికలు కూడా ఇవ్వడం జరిగేది. ఇంకొక మాట అన్నాడు, గొడ్డలిపాటి విషవృక్షం అనే సంగతి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి కుల మతాల ఆధారంగా విద్వేషాలు రగిలిస్తుంది అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. ఆ పార్టీ ట్రాప్లో పడద్దు, సంతాపాల విషయంలో కూడా ఇన్ని వ్యవహారాలా అనేసి ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్నారు. అవసరమా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలా ఉందంటే విభజించు పాలించే సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారా అనే అభిప్రాయం కూడా చాలామందికి కలుగుతుంది. ఒకే కులం వారి మధ్యలో చీలికలు తెచ్చేసి తన రాజకీయ పబ్బం గడుపుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారా అనే సందేహం కూడా ప్రజల్లో కలుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రజలకు ఎంత మేరకు కరెక్ట్ అనేది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. మనం మొన్నే చెప్పుకున్నాం, రాజకీయ నాయకుల మధ్య సఖ్యత చాలా ఇంపార్టెంట్. అది ప్రతిపక్షమా అధికార పక్షమా అనేది ఇంపార్టెంట్ కాదు. అధికారం ఇచ్చినప్పుడు ప్రజలకు సేవ చేయాలా, ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రభుత్వాలు చేసే తప్పుల్ని ఎత్తి చూపాలి, అంతే, క్లోజ్. దాన్ని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, ఈర్ష్యలు పెరిగే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వయసు పెరిగే కొద్దీ చంద్రబాబు నాయుడు గారిలో ఎందుకు అసహనం, ఈర్ష్య, ద్వేషం పెరుగుతూ పోతుంది. గతంలో ఆయన పరిపాలన ఇప్పటి పరిపాలనకి చాలా తేడా కనిపిస్తుంది. మరి ఎందుకో ఎవరి నుంచి ఎవరైనా సరే ప్రెజర్ చేస్తున్నారా అన్నది కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది.